బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆషాఢం సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించి ఆమె మాట్లాడారు. 16 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న ఆలయం ప్రస్తుతం 40 లక్షల అప్పుల్లో కూరుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శాకాంబరి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని వారు దర్శించుకుని ఆలయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సోలార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా సరైన సదుపాయాలు లేక ఆలయ నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 16 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా తాము అధికారంలోకి వచ్చేసరికి ఆలయం 40 లక్షల రూపాయల అప్పులలో ఉండిందన్నారు. బ్రహ్మోత్సవాలు జరిపేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో 50 లక్షల రూపాయలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా చేశామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని తెలిపారు. కరెంటుకు ఇబ్బందులు లేకుండా దాతల సహకారంతో 20 లక్షల రూపాయల వ్యయంతో సోలార్ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజులు ఆలయ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు. సహ కుటుంబానాం సబాంధవానాం మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.